ఇంక నిరూపించుకోవడమో నీళ్ళు వదిలేసుకోవడమో నీ పని, మాకు సంబంధం లేదు. వినయ్, మ్యాగీ, పదమ్మి. పంతులు గారు, ఈ పూటకి దయచేయండి. అలాగే, మళ్ళీ మీకు కౌరు పెడతాం. అలాగేనయ్యా. మనవడా, వీళ్ళు వేసిన నింద నిజం కాదు అని నిరూపించుకోవడానికి మనకున్న దారి ఆ టెస్ట్ చేయించడం ఒకటే. కానీ దానికి వీళ్ళు ఒప్పుకోకూడదని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు మనవడా? ఒప్పిస్తాను తాతయ్య. టెస్టుకు ఒప్పుకోని వాళ్లతోనే ఒప్పించి వచ్చేలా చేస్తాను. అక్క, కాఫీ. ఏంటే, ఇంట్లో అయితే కరెక్ట్ టైంకి కాఫీ ఇస్తావు, ఫ్యాక్టరీకి వచ్చేసరికి కొమ్ములు వచ్చాయా? ఇంత లేట్గా తెచ్చా? అది అకౌంట్స్ పనిలో పడి మర్చిపోయానక్క, సారీ. వసై పిచ్చి మొద్దు. నా కోసం, నా పని కోసం నువ్వు ఆలోచించి నీ పని మర్చిపో. నిన్ను నువ్వే మర్చిపో, బాగుంటుంది. అంతేకాని నీ దిక్కుమాలిన పనుల్లో పడి నన్ను, నా టైం టేబుల్ని మర్చిపోయావనుకో, ఈసారి నా ఒళ్ళు మండడం కాదు, వేడి వేడి కాఫీ పడి నీ మొహం మండుతుంది. మైండ్ ఇట్. వెళ్ళు. ఏంటి యూనియన్ లీడర్ గారు, ఇలా వచ్చారేంటి? ఎండి ఆటోగ్రాఫ్ కోసం అని. ఎండి గారు. ఓ ఓకే, ఎండి గారు. ఇది మా యూనియన్కి సంబంధించిన బడ్జెట్ ఫైల్. ఒక్కసారి చూసి సంతకం పెట్టండి. షూ. ఏంటి సంతకం పెట్టకుండా అక్కడ పెట్టేశారేంటి? ఆ సోది ఫైల్స్ కన్నా నాకు నా కాఫీ ఇంపార్టెంట్. ఈ కాఫీ ఫినిష్ చేసి అప్పుడు నీ సంతకం సంగతి చూస్తా. ఓకే? హలో, మ్యాగీ. ఏమైంది? సడన్ గా వామిటింగ్ అయింది. అదేంటి? ఏమో తెలియట్లేదు, కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఇప్పుడు మమ్మీ వచ్చి ఏం చేస్తుంది? నువ్వేంటి అలా చూస్తున్నావు? వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి, హాస్పిటల్ కి తీసుకెళ్ళు. హలో, ఇప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసి అది వచ్చే వరకు నువ్వు మమ్మీ అని అలాగే కూర్చుని బాధపడతావా? పద, నేను తీసుకెళ్తా. పద.
అబ్బా డాక్టర్ నా భార్యకి ఏమైంది డాక్టర్? ప్రాణాలకి ఏం ప్రమాదం లేదుగా? సడన్ గా కడుపు నొప్పి ఉంది డాక్టర్. అదేమన్నా అపెండిక్సా, కిడ్నీ స్టోన్సా? చెప్పండి డాక్టర్, చెప్పండి. అయ్యో, మీ భార్య గురించి మీరు ఎక్కువగా వరీ అయిపోతున్నారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, సంబరపడాల్సిన విషయం. ఏంటి డాక్టర్, నాకు కడుపు నొప్పి వస్తే సంబరపడాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఎస్ మేడం, మీరు తల్లి కాబోతున్నారు. వాట్? ఎస్, నో, ఛాన్సే లేదు. నాకు తెలియకుండా నేను తల్లిని ఎలా అవుతాను? మీకు తెలియదనే కదా నేను తెలియజేస్తున్నాను. కరెక్టే కదా? అమ్మ దొంగ, ఇది ఉత్తుత్తు కడుపు నొప్పి కాదా? ఇది నిన్ను మమ్మీని, నన్ను డాడీని చేసే కడుపు నొప్పా? డాక్టర్ ఏంటి నేను తల్లిని అవుతున్నాను అంటుంది? ఇదెలా సాధ్యం? డాక్టర్ గారు, నేను నిజంగానే తండ్రిని కాబోతున్నాను కదా? అవునండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఏ పక్కడి, పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు డాడీ ఎలా అవుతావు? తల్లి అవుతున్నామని డాక్టర్ అంతలా చెక్ చేసి చెప్పింది కదా? అయ్యో, పిచ్చిన మొగుడా, నువ్వు నేను కాపురం చేశామా? కనీసం మనకి ఫస్ట్ నైట్ అయినా అయ్యిందా? చెప్పు. లేదు, కాలేదు. మరి అలాంటప్పుడు నేను తల్లిని ఎలా అవుతాను, నువ్వు తండ్రివి ఎలా అవుతావు? దానికే ఉంది. మీ అన్నయ్య మా చెల్లి విషయంలో కూడా ఇలాగే జరిగింది కదా? నా చెల్లి తల్లైనప్పుడు నువ్వు తల్లిపోవడంలో విడ్డూరం ఏముంది? యూ చీటర్! అంటే నాకు తెలియకుండా నాతో కాపురం చేసావా? చిచి, అలాంటి తప్పు నేనెందుకు చేస్తాను? మరి నాకే తెలియకుండా నేను నీతో కాపురం చేసి ఉండొచ్చు కదా? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా ఇలా జరుగుతుంది? అదేంటి, మీ అన్నయ్య చెప్పింది అదే కదా? నాకు అర్థమైంది. ఇదంతా నీ ప్లాన్. నీ చెల్లి తప్పు చేసి తల్లి అయిందని మా అమ్మ అవమానించినందుకు నాకు తెలియకుండా నన్ను తల్లిని చేసి ఊళ్ళో నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి మా మమ్మీ పరువు తీద్దామనుకుంటున్నావు కదా? అలా జరిగితే నేను తట్టుకోలేను. నేను అంతదాకా రానివ్వను. ఇప్పుడే ఇక్కడే నేను సూసైడ్ చేసుకుని చస్తాను. మ్యాగీ, 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 నన్ను వదులు. వదులు, వదులు, మ్యాగీ, వదులు, వదులు, వదులు. నువ్వు తల్లివి కాదు.